నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హిట్ 3 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా, దట్టు నాని గారి సినిమా నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి ఆ ప్రమోషన్స్లో ఈ సినిమా కనుక నచ్చకపోతే మీరు హిట్ 3 చూడక్కర్లేదు అని ఇండైరెక్ట్గా దానికి కూడా ప్రమోషన్స్ ఇచ్చారు ఆయన. కాకపోతే అధిక రక్తపాతం మనం చూసాము, అదంతా సినిమాలో ఉండొచ్చు లేదు తర్వాత సంగతి. అండ్ ఇంతకుముందు కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నాం, ఎక్కడైతే పహల్గామా సంఘటన జరిగిందో అప్పుడు పోలీసులు ఖచ్చితంగా కొన్ని సమయాలలో క్రూరంగా బిహేవ్ చేయాల్సిందే, కొంతమంది లేకపోతే కొంతమంది ఉన్మాదాన్ని మట్టుబెట్టడానికి దాని దగ్గర అగ్రి అవుతారని కూడా అనుకున్నాం. సో ఆ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి హిట్ 3 ఎలా ఉందంటారు? నిజంగానే ఆ కాశ్మీర్ సీన్ చూపించారు కదా, ఆ టెర్రరిస్ట్ లాగా అన్నట్టు ఉందా సినిమాలో అది? అసలు విషయం ఏంటంటే నాని గారు కూడా ఆల్రెడీ మొన్న చెప్పాడు, పహల్గామ్ దాడి తర్వాత ఆ ఏరియాలో మేము షూట్ చేయలేదు కానీ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో మాత్రం మేము షూట్ చేసుకున్నాము. ఆ టైంలో వాళ్ళ యూనిట్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కృష్ణ అనే ఆవిడకి కొంచెం అస్వస్థతకు గురైతే ఎందుకో క్లైమాటిక్ కండిషన్స్ పడక ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఐసీయూలో ఉండి ఆ పిల్ల తర్వాత చనిపోవడం కూడా జరిగింది. సో ఈ సినిమాని ఆవిడకి అంకితం ఇస్తున్నామని చెప్పారు, అలాగే సినిమాను ఆవిడకి అంకితం అయితే ఇచ్చారు. నౌ హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే సస్పెన్స్ థ్రిల్లర్స్లో క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ కొన్ని రకరకాల క్రైములు జరగడం, వాటన్నిటికీ లింకులు ఉండడం, అన్నీ ఇంచుమించు ఒకే తరహాలో జరగడం, ఇలా వెళ్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేట్ చేస్తా ఇంటర్వెల్కో క్లూ సంపాదించాక ఇది వీడేనేమో వాడేనేమో అని తెలడం, ఆ క్లూ ఆధారంగా వెళ్తే ప్రీ క్లైమాక్స్కి ఎవడో రివీల్ చేయడం, ఆ తర్వాత వాడు ఎందుకు చేశాడా అనే వివరణ ఇచ్చుకుంటూ సినిమాని కంప్లీట్ చేయడం. ఇది బేసిక్గా అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ఇలాగే ఉంటాయి. బేసిక్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కామెడీ సినిమాలకు వెళ్ళినప్పుడు నవ్వించిందా లేదా అని మాత్రమే అడుగుతాం కానీ కథ గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మన హారర్ మూవీస్ అయినా అంత భయపెట్టిందా లేదా. మ్యాడ్ స్క్వేర్ ఏముంది సినిమా, కథ ఏమి ఉండదు కానీ నవ్వుతాం అంతే, అదే నవ్విచ్చిందా లేదా. ఇప్పుడు ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, థ్రిల్ ఫీల్ అయ్యామా లేదా అంతే. అండ్ అవన్నీ పక్కన పెడితే ఈసారి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి మనం. కామెడీ సినిమాలకు కూడా కొన్ని సినిమాలకి కథలు ఉంటాయి బలంగా, హారర్ మూవీస్ కూడా కొన్ని సినిమాలకి కథ ఉంటుంది బలంగా. ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఒక మంచి కథ ఉంది బలంగా నిజంగా. అయితే మనం హిట్ ఫస్ట్ విశ్వక్సేన్ ఎలా చేశాడు, తర్వాత అడ్విశేష్ ఎలా చేశాడు, ఇప్పుడు నానిని చూస్తున్నాం. ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టుగా ఏంటి మరి ఇంత రూత్లెస్గా ఉన్నాడు, ఇష్టం ఉన్నట్టు పకా నరికేస్తున్నాడు అని చూసాం. ఈ మధ్యకాలంలో యానిమల్, కిల్, మార్కో ఇవన్నిటిని శైలేష్ కోల్ను చదివి ఇది కూడా అలా ఉంటే బాగుండు అనుకున్నాడా అనేది కూడా మాట్లాడుకున్నాం. సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది అయినా సరే మేము తగ్గాం, ఏ ఉంటే ఏనే వేసుకో, మేము చూపించాల్సింది అలాగే చూపిస్తామని ముందుకు వచ్చారు. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. అందుకనే మల్టీప్లెక్స్లో కొంచెం ఇబ్బంది పడుతుంది సినిమా. కాకపోతే దీనివల్ల వాళ్ళకి వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా థియేటర్లకి రానివ్వట్లేదంట అంటే ఓటీటీలో ఆ సినిమాలకి డిమాండ్ పెరుగుద్ది. ఆ డిమాండ్ని క్యాష్ చేసుకొని 100 కోట్లకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు థియేటర్లో వచ్చేవన్నీ బోనస్సే. ఆల్రెడీ ప్రీ బిజినెస్లోనే సినిమా లాభాల్లోనే ఉంది. ఇప్పుడు హిట్ ఆల్రెడీ హిట్, మనం చూసేది ఎందుకు హిట్ అయింది అని అంతే. అండ్ అన్నీ వచ్చేసాయి. ఇంకా కథ విషయంలోకి వెళ్తే అర్జున్ సర్కార్ జమ్మూ కాశ్మీర్ నుంచి వైజాగ్కి వస్తాడు. అక్కడ మంచి ఎస్పీ, అన్ని పోలీసులాగే ఒక మంచి పోలీసు. అనుకోకుండా 2 హత్యలు చూడాల్సి వస్తుంది. వీటి రెండింటికి లింక్ ఉంటుంది. బట్ దానికి కథల విషయంలో ఎక్కడ వ్యత్యాసం ఉండదు. కానీ క్రైమ్లో ఎక్కడో దగ్గర చిన్న పోలిక దొరుకుతూ ఉంటుంది. ఆ విషయంలో తను ఇన్వెస్టిగేట్ చేసే టైంలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఇలాంటిది ఏదో జరిగింది, ఆ తర్వాత ఇంకో చోట దేశవ్యాప్తంగా మొత్తం 13 చోట్ల జరుగుతూ ఉంటాయి. ఈ కథ అలా బీహార్ వెళ్ళి అలా ఉత్తరప్రదేశ్ అటు శ్రీనగర్ కాలనీ కాదు శ్రీనగర్ నుంచి అలా వచ్చి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఎవరు చేస్తున్నారు అనేది ఇంటర్వెల్కి తెలిసిందా, ఎందుకు చేస్తున్నాడు ఎవడు వీడు అనేవాడిని పట్టుకోగలిగారా
అసలు అదేంటి అనేది మనం తెర మీదే చూసుకోవాలి. ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే ఒకలాంటి రివెంజ్ స్టోరీ ఒకటి నడుస్తుంది, లేకపోతే టెర్రరిస్టులకు సంబంధించో ఈ స్టోరీలో ఒకలా నడుస్తుంది. మనం 1 చూసాం, అదొక రివెంజ్, 2 కూడా రివెంజే. కాకపోతే అంతా మనం 2 ఫస్ట్ స్టార్టింగ్లోనే చేతులు వేరు చేయడము, కాళ్ళు వేరు చేయడము, తలని తీసేయడము అనేది అత్యంత క్రూరంగా చూపించారు. చిన్నపిల్లల్ని రానివ్వలేదు. ఈ హిట్ కేసులన్నీ భయంకరమైన హత్య. నాకు ఆ రెండిట్లో మొదటి డౌట్, ఇక్కడ కూడా అలా చూపించారా హ్యూమన్ బాడీస్ నో, లేకపోతే ఇంకొకటి? వీళ్ళు ఎంచుకున్న అంశమే అది, క్యాప్చర్, టార్చర్, కిల్, సిటీకే. సరే, క్యాప్చర్ చేయి, వీలైనంత టార్చర్ చేయి, టార్చర్ భరించలేక ఉన్నప్పుడు చంపే. ఇప్పుడు హిట్ 2 మనం చూసినప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు, సుహాసన మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజం, సాధారణంగా సినిమా చూసినప్పుడు ఎక్కడో చోట మనకు ఒక చిన్న లీక్ అవుతుంది, బట్ నాకు తెలిసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది సుహాసన్. అక్కడ ఆ కథను పట్టుకోవడంలో చాలా గ్రిప్పింగ్గా పట్టుకున్నారు. రివీల్ అయిన తర్వాత ఆశ్చర్యపడుతుంటూనే మనం ఇంకా అందులోంచి బయటికి రాము, ఎందుకు అనేది మనకి దాన్ని మంచిగా డైవర్ట్ చేశారు హిట్లో. ఎందుకంటే ఇంకొకడు అని వాడేవాడు అమాయకుడు, అదే కదా, చెప్పను నేను చెప్పను నా పర్సనల్ అంటాడు. వీడేంటి ఇంత పెద్ద సైకో అనుకుని వెళ్ళాం, కానీ పాపం వాడు కాదు. అదే కదా, ఇలాంటివి మంచిగా ఒక డాక్టర్ కింద, డెంటిస్ట్ కింద మనం ఎంత బాగా చూపించారు ఆ సినిమాలో. అండ్ యాక్టింగ్ మాత్రం అదరగొట్టాడు అబ్బాయి. ఎందుకో ఎన్నిసార్లు చెప్పినా హిట్ అంటే నగ సుహాస్ గుర్తొస్తూ ఉంటాడు. అంటే సరికొత్త యాంగిల్ చూపించారు. మరి హిట్ 3లో కూడా అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ విలన్ ఉన్నారా లేదా? క్లైమాక్స్ ఎలా ఉంది? అంత బాగుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత, కానీ అక్కడ మన ఇద్దరం అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతామా? ప్రేక్షకుల సంగతి నాకు తెలియదు. ఎందుకు చెప్పనా, తీరా అంతసేపు ఎదురు చూసిన తర్వాత దొరికిన తర్వాత వాడు ఒక కొత్త మొహం, వాడిని జీర్ణించుకోలేం. వాడు ఎవడో తెలియదు కదా మనకి. పోతే పోనీ చంపాడు తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్న ఫీలింగ్ వస్తుంది. మనకు ఒకసారి కూడా చూపించదు ఆ క్యారెక్టర్ కొత్త ఫేసే అవ్వచ్చులే, కానీ థ్రిల్కి గురవుతావు కాదు నేను అనేది. ఆ ఫేస్ మధ్య మధ్యలో కనబడుతూ ఉంటుంది కదా, సుహాస్ మనకు కనబడలేదు బండి మీద వెళ్తూను ఆ అమాయకుల్లాగా. సరే, అట్లా కనిపించినా కూడా ఎందుకు మనం కథలన్నీ ఊరికే రివీల్ చేయడం? కనిపించాడు కదా, వద్దు అక్కడ ఆపేసి. స్టార్టింగ్ 2 హత్యల గురించి కూడా నేను ఇంకా అది రివీల్ చేయాలి, అందరు తెలిసిపోతా ఉంటది. అవును, మిమ్మల్ని తిడతారు బాగానే. ఇది ఓవరాల్ గా జరిగింది. ఇప్పుడు ఈ కథ ఎలా రన్ అయింది అంటే, నాని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నేను మన ఇద్దరం అనుకుంటే మనం చెప్పింది, వాడు నరుకుతుంటే అంటున్నారు, కానీ దానికి ఒక రీజన్ ఉంటే నిజమే వీడు చేసింది కరెక్టే అనిపించేలాగా కూడా కొన్ని ఉంటాయి. అలాగే రాసుకున్నాడు. చాలా బ్రూటల్గా వాటిని చంపినా కూడా లాస్ట్కి నాని క్యారెక్టర్ని చూస్తే ఎస్ కరెక్టే చేశాడు, అలాంటి వాళ్ళని అలాగే చేయాలనిపిస్తుంది. చిన్నపాప ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా వచ్చింది, కామెడీ కూడా ఉంది మళ్ళీ దీంట్లో. ఈయన మ్యాట్రిమోనీలో పిల్లల్ని ఏంతో నా స్టోరీ ఆడపిల్లల్ని ఇంటర్వ్యూలు చేసే విధానంలో వాళ్ళు పరుగులు పెడతా ఉంటారు, అలా కొంచెం కామెడీ వర్కౌట్ అవుతుంది. హీరోయిన్ పాత్ర ఆవిడ ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో అన్నట్టున్నా కూడా ఉన్నలో ఉన్నంతసేపు క్రాక్ సినిమాలో మన శృతి హాసన్ని గుర్తు చేసింది. సైలెంట్ ఇలా ఉండి ఒక్కసారి వెళ్ళి హూ అని ఫైట్ చేస్తారు చూసావా, ఆ టైప్లో తందో క్యారెక్టర్. బట్ మొత్తం కూడా మన హిట్ 1 అడ్విశేష్ అసిస్టెంట్ ఉంది కదా ఆ పిల్ల, ఆ అమ్మాయి మంచిగా లీడ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇందులో ఉంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే, అండ్ మళ్ళీ అసలు ఇంకో సర్ప్రైజ్, చైతు జొన్నలగడ్డ అనే క్యారెక్టర్ నీకు సర్ప్రైజ్. అంటే ఒక నటుడే అదో సర్ప్రైజ్ ఫీల్ అవ్వాల్సింది ఏముందంటే, మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్న దీంట్లో ఈ టీంలో ఉన్నాడు. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కథకి మెయిన్ బలం మ్యూజిక్, మిక్కీ జే మేయర్ చాలా బాగా ఇచ్చాడు. ఆ సస్పెన్స్ని ఎలివేట్ చేయడంలో తన పాత్ర కూడా ఉంది. కెమెరా పనితనం బాగుంది, ఎడిటింగ్ చాలా బాగుంది, నిర్మాణ విలువలు నాని ఎంతలో కావాలో అంత పెట్టాడు. ఆల్రెడీ సినిమాకి లాభాలు వచ్చాయి కాబట్టి ఇంకా మనం ఆల్రెడీ హిట్టే, ఇంకా మనం రేటింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా హిట్ సినిమా హిట్టే. బ్లాక్ బస్టర్ కదా, బ్లాక్ బస్టర్ హిట్టే ఈ సినిమా. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఓటీటీకి ఎక్కువ రేటుకి అమ్మారు అంటే, ఊరికే ఓటీటీ కొండు ఏదో అగ్రిమెంట్ ఉంటుంది, ఏంటది తొందరగా మీకు ఇచ్చేస్తామంటే థియేటర్స్ నుంచి. ఎందుకంటే సస్పెన్స్ సినిమాలు ఒకసారి సస్పెన్స్ రివీల్ అయ్యాక థియేటర్లకు పోరేవారు. కానీ ఒకట్లే అబ్బా, ఇలాంటి సినిమాలు థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే థ్రిల్ ఉంటుంది. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. అంత రక్తపాతం ఉంటే ఇంతెందుకు ఇచ్చావురా గాడి దాన్ని నువ్వు అడగొచ్చు, నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కథ అవసరం. సరే, ఇప్పుడు ఎట్లానో మీరు చూసారు కాబట్టి ఆల్రెడీ అందరికి ఒక డౌట్ ఉండింది కాబట్టి, కార్తీ గారిని ఎంట్రీ ఇచ్చారా? అది డౌట్ కాదమ్మా, పాపం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ పెట్టారు. ఏం సినిమా అంటే హిట్ 3 అంట, హిట్ 4 అంట అని చెప్పేశారు వాళ్ళు. చెప్పగానే తెలిసిపోయింది ఓ కార్తీ అంట అని.
ఆ షూటింగ్ అవును చూసాం ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో చేసుకొని సస్పెన్స్. ఇప్పుడు నాని ఉన్నాడని నాకు తెలుసా హిట్ తెలియదుగా అసలు. లాస్ట్ వరకు సడన్ సర్ప్రైజ్ కదా, మనం నిజంగా సర్ప్రైజ్ అయ్యాము. అట్లా సర్ప్రైజ్ చేస్తే బాగుండు. ఇంకా ఆబ్వియస్లీ వీరప్పన్ అంట ఆయన పేరు. సో తను నెక్స్ట్ హిట్ 4 తనే లీడ్ చేస్తాడు. మధ్యలో నాకు తెలిసి చెన్నై తమిళనాడు బ్యాక్ డ్రాప్ తీసుకుంటారేమో మేబీ. చూద్దాం. ఎందుకంటే తను సిఎస్కే కి వీరాభిమాని, చెన్నై సూపర్ కింగ్స్ కి అదే అంటున్నా నేను. అంటే అటువైపు ఆ తీసుకుంటారు. బ్యాక్ డ్రాప్ ఏమన్నా తీసుకోవచ్చు. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.